పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మీరు చూస్తున్న చిక్స్ మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 12,000 చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది। చిక్స్ షెడ్లోకి రాకముందే బ్రూడింగ్ని రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ 500 to 1000 చిక్స్కి ఒక బ్రూడింగ్ని అరేంజ్ చేసుకోవాలి। చిక్స్కి కావాల్సిన 38 to 40 degrees టెంపరేచర్ ఫామ్ చేసి చిక్స్ని బ్రూడింగ్లో దించుకోవాలి। బ్రూడింగ్లో న్యూస్ పేపర్ని కంపల్సరీగా వేయాలి। న్యూస్ పేపర్ వేయకపోతే వరి పొట్టు గరుకుగా ఉండడం వల్ల ఇక్కడ మనం తీసుకునేది డేవోల్ చిక్స్ కాబట్టి వాటి కాళ్ళు సెన్సిటివ్గా ఉండి వాటి కాళ్ళకు వరి పొట్టు గుచ్చుకుపోయి చిక్స్లో లెగ్ వీక్స్ వచ్చే అవకాశం ఉంటుంది। దానివల్ల మొర్టాలిటీ అవుతుంది। అందుకే న్యూస్ పేపర్ని కంపల్సరీగా వేయాలి। పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెంకప్ 430Y బాయిలర్ చిక్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి। అండ్ అలాగే మా కంపెనీలో చిక్స్ అండ్ బర్డ్స్కి సంబంధించిన ఫీడ్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి। పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా కొత్తగా పౌల్ట్రీ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి। మీలో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి। ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే పౌల్ట్రీ ఫార్మర్స్కి షేర్ చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।